ఏమీ లేదు. ఎప్పుడు ముగ్గెయను. ఈరోజు 4 గంటలకి లేసి ముగ్గు పెట్టుకుంటున్నాననమాట. ఏంటి స్నానం చేసి ముగ్గు పెడుతున్నా. ఎప్పుడు చెయ్యను కదా! అందుకని. మా అమ్మకి రాలా డౌటు. మా నాన్నకి లేదు. పోన్లే ఏదో పని చేసుకుంటుందిలే చేసుకోని అని చెప్పి వదిలేశారు. మా పక్కింటోళ్ళు, మా పొరుగింటోళ్ళు, మా చివరి కాలనీలో ఉండే ఒక ఆమె, "ఏంటి ఈరోజు ముగ్గు పెట్టుకుంటుందేంటి? 4కే లేసిందేంటి?" ఆ! దాని గురించి ఏం జెప్తాంలే. చెప్పేవన్నీ ఏం జెప్తాం చెప్పు? ఎన్ని చెప్పినా వ్యర్థమే. మొన్న ఎవరో బైక్ మీదొచ్చింది. అదేం బైక్ అనుకున్నావు భయ్యా? ర్యాపిడో బుక్ చేసుకొని ఆ రోజు కాలేజీ బస్సు పోయింది. ఎళ్ళిపోయింది. సరే ర్యాపిడో ఉంది గదా! శుభ్రంగా వచ్చేద్దాము. మనకంటూ ఒక సేఫ్టీ ఉంటది. 7 అయిపోయిందని వచ్చిన. అప్పుడికి కూడా ఇంటి దగ్గర దిగలేదు బయ్యో! చివరెక్కడో దిగిన. నేనెళ్తారా సామి లేనిపోయిన గోల అని చెప్పేసి దిగిన. మనం తప్పు చేస్తలేదని మనకి తెలుసు. కానీ, ఈ మురికే కుక్కలుంటాయి చూసావా? ఏం పనుండదు. ఒక ఆడదాని మీద అక్షింతలెయ్యాలంటే వీళ్ళ తర్వాతే. ఏముండదు. అక్కడేముండదు. కానీ, కలిపించుకొని చెప్తారు. ఏంటంత సరదా? ఒకవేళ దాని బాయ్ ఫ్రెండ్ అయ్యాడనుకో దాని పర్సనల్ కదా! ఎందుకు? అంటారేంటసలు నాకర్థం గాదు. సరే అయిపోయింది. బైక్ మీద నేనలా దిగిపోయా. అయినా సరే ఎలా చూసారో! దేవతలరా సామి! చూసారు. చూసిన తర్వాత ఇంటికొచ్చేసా నేను. ఇంటికొచ్చేసిన తర్వాత ఈ విషయం పక్కన పెడితే నేను 4కి లేసి ఏస్తుంది మంచితనమే గదా! మంచి బుద్దే గదా! అసలు 4కి లేసి ముగ్గు పెట్టడం అంటే ఒక అప్పట్లో చాలా గొప్ప. ఈ రోజుల్లో కష్టమైనా సరే రాత్రేదో ముగ్గు బావుందని తీసుకొని నేనదే ముగ్గేస్తా ఉంటే, ఇక అమ్మలక్కలంతా కూర్చున్నారు. ఈరోజు 4కి ఏసిందేంటి? ఏంటమ్మా! మీ అమ్మాయేంటి పొద్దున్నే ముగ్గేసేసిందని మా అమ్మనడిగారు. మళ్ళీ ఎళ్తా ఏంట్రా మీ అమ్మాయేంటి పొద్దున్నే 4కి పెద్ద ముగ్గేసేసింది. ఇంత ముగ్గేసిందేంటి? ఏమైనా పెళ్లి చూపులా? ఎవరైనా వస్తున్నారా? మీ అమ్మాయి ఏసేసరికి చుట్టాలొత్తున్నారని అడుగుతున్నాలే అనుకుంటా అసలు ఇటు నన్ను తిప్పుకుంటూ ఎళ్తున్నారు. అసలు ఎందుకంత నాకర్థం కాదసలు. ఆళ్ళు మనుషులు కాదా ఏంటి నాకు? అసలు నాకర్థమే కాదు. అసలు పిచ్చిలేస్తది నాకైతే. అరె! ముగ్గు బావుంది గదా! పొద్దున్నే ఏద్దామని లేచి ఏసుకుంటున్నా. అదిగో ఇంకిది పల్లెటూరు గదా! ఎళ్ళిపోద్దిగ. అదేంటో 4కి ముగ్గు పెట్టింది. ఎందుకో అంటే ఎప్పుడు చెయ్యని పని గదా! చేసేసరికి వాళ్ళకొక ఏం మాట్లాడాలో తెలియకో ఏమో నా గురించి చేసుకున్నారిక ఆ రోజు. ముగ్గు పెట్టిందేంటి? అసలేంటది? అంత పెద్ద ముగ్గు పెట్టిందేంటి? ఎవరైనా చూడ్డానికి వస్తున్నారా? ఎవరైనా వస్తున్నారా? ఎవరైనా చుట్టాలొస్తున్నారా? మొన్న బండి మీద ఎవరి బండి మీదో దిగింది. ఆ! అయినా దీన్నెవడు జేసుకుంటాడులే. ఎంత సన్నగా ఉంటది. అది బండగా ఉంటది. దీన్ని జేసుకుంటారా అసలు? మొన్న కట్నం దగ్గర ఆగిపోయిందంట. కట్నం దగ్గర ఆగిపోలేదు. దీనికి ఆడు నచ్చలేదంట. దీనికి ఈడు నచ్చలేదని ఆళ్ళ అమ్మ, బాబు చెప్పుకుంటున్నారు గానీ, ఆడికే ఇది నచ్చలేదంట. అసలు నచ్చడం, నచ్చకపోవడం మా ఇద్దరం పెళ్ళికొడుకు, పెళ్ళికూతుర్లు సంబంధం గదా! వీళ్ళేంటో అసలక్కడ కట్నం దగ్గరే పోయిందో, లేకపోతే డబ్బుల దగ్గరే పోయిందో, లేకపోతే ఆడపడుచుకి ఇవ్వాల్సిన కట్నం దగ్గర పోయిందో, దేని దగ్గర పోయిందో వీళ్ళకిక వద్దు. అగో అంతమంది పెళ్ళికొడుకుల్ని చూసి చూసి ఎళ్ళిపోయారు. దీనికేం నచ్చలేదు, వాళ్ళకేం నచ్చలేదు. ఇంకా ఈ రోజుల్లో కూడా ఇలా చెప్పుకుంటున్నారంటే గ్రేటు. సరే నేనలా ఎళ్తా ఉన్నా. ఒకరి పల్లెటూరంటే ఒకరి దగ్గర ఆగుతుందా? అలా అలా ఆళ్ళ నోట్లోనే అని నా దాకా వచ్చింది. ఏమే మొన్న ముగ్గేసావంట గదా! ఎవరి కోసం ఏసావేంటి? ఎవరినైనా పెళ్లి చేసుకుందామనా? పెళ్ళికా? లేపోతే ఏంటి? అని అడుగుతుంది. పెళ్లి చేసుకోవడానికి ముగ్గులేస్తారా? అన్నా నేను. అంటే, కాదు పెళ్లి సంబంధాలేమైనా వచ్చినియేమో, కుదిరినియేమో అందుకే ముగ్గులు పెడుతున్నామేమోనని చెప్పి అన్నారు. అవునా! అలాగా? అయితే ముగ్గు గూడా ఎయడం తప్పే అయితే ఇక అన్నా నేను. అలా కాదే పెళ్లి చేసుకుంటే గదా! ఇవన్నీ నేర్చుకునేది అంటుంది.